హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. మనం ఈరోజు చెప్పుకోబోయే లెసన్ ఏంటంటే అనువంశికత పరిణామం పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 ఆల్రెడీ ఉంది, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి, మన ప్లేలిస్ట్లో ఉంది. ఇది పార్ట్ 2 కింద రిలీజ్ చేస్తాను, ఓకేనా? ఇప్పుడు మనకి ఈ పార్ట్ 2లో ఈ వీడియోలో ఏ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దామంటే మానవుల్లో లింగ నిర్ధారణ అనే టాపిక్ ఫస్ట్ చూద్దాం, ఓకేనా? మనకి ఏ విధంగా అయితే కొన్ని లక్షణాలు వంశపారంపర్యంగా వచ్చాయో మనకు పుట్టే శిశువు కూడా వంశపారంపర్యంగా కొన్ని లక్షణాలు అనేవి వస్తాయి. అవి దేని ద్వారా వస్తాయంటే మనలో ఉండే క్రోమోజోమ్ల వల్ల అనమాట, ఓకేనా? మానవుల్లో ఉండే క్రోమోజోమ్స్ ఎన్ని అంటే మానవుల్లో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. 46 క్రోమోజోమ్స్, 23 జతలని కూడా అంటాం, ఓకేనా? 23 జతలు లేదా 46 క్రోమోజోమ్స్ అంటాం, ఓకేనా? ఈ క్రోమోజోమ్స్లో ఏంటంటే 22 జతలు వచ్చేసి మనకి శారీరక క్రోమోజోమ్లు. 22 జతలు శారీరక క్రోమోజోమ్లు, మిగిలిన ఒక జత వచ్చేసి లైంగిక క్రోమోజోమ్స్. లైంగిక క్రోమోజోమ్స్ అన్నమాట, ఓకేనా? లైంగిక క్రోమోజోమ్స్. ఈ లైంగిక క్రోమోజోమ్లు అనేవి ఒక జత ఉంటాయి. స్త్రీలలో ఉండేవైతే మనకి స్త్రీలలో లైంగిక క్రోమోజోమ్స్ వచ్చేసి ఆ ఒక జత ఏంటి అంటే ఎక్స్ మరియు ఎక్స్. ఇవేంటి? స్త్రీలో ఉండే క్రోమోజోమ్లు. ఒక నిమిషం. స్త్రీలో ఉండే ఒక జత లైంగిక క్రోమోజోమ్లు ఏంటి అంటే ఎక్స్ మరియు ఎక్స్, ఓకేనా? అదే పురుషునిలో అయితే మేల్స్లో ఎక్స్ మరియు వై అనే క్రోమోజోమ్స్ ఉంటాయన్నమాట, ఓకేనా? స్త్రీలో ఉండే లైంగిక క్రోమోజోమ్లు వచ్చేసి ఎక్స్ మరియు ఎక్స్. పురుషులో ఉన్న ఒక జత క్రోమోజోమ్ ఏంటి అంటే ఎక్స్ మరియు వై అన్నమాట, ఓకేనా? ఇప్పుడు మనకి అండంలో ఎక్స్ అనేది ఉంటుంది, శుక్రకణంలో ఏముంటుంది? ఎక్స్ మరియు వై ఉంటుంది. ఈ ఎక్స్ వచ్చేసి ఫీమేల్ ఏదైనా మనకి స్పెర్మ్ అనేది అండం దగ్గరికి వెళ్తుంది కదా, అండం స్పెర్మ్ దగ్గరికి రాదు, స్పెర్మే అండం దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే స్పెర్మ్ అనేది మోటిలిటీని కలిగి ఉంటుంది, ఓకేనా? ఈ ఎక్స్ ఉన్న స్పెర్మ్ వచ్చేసి ఈ ఎక్స్ని కలిస్తేనేమో ఆడ శిశువు, ఓకేనా? ఈ వై క్రోమోజోమ్ ఉన్న స్పెర్మ్ ఏదైతే వచ్చి ఈ ఎక్స్ అంటే మన ఆడవాళ్ళలో ఉన్న ఎక్స్ని కలుస్తుందో ఎక్స్ వై, ఓకేనా? స్త్రీలో ఉన్న ఎక్స్ ప్లస్ పురుషుల్లో ఉన్న వై క్రోమోజోమ్ కలిస్తే ఎక్స్ వై. ఇప్పుడు మగబిడ్డ జన్మిస్తారు, మగబిడ్డ, ఓకేనా? మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక ఫ్లో చార్ట్ వేస్తాను, చూడండి. మనకి ఇక్కడ స్త్రీ నుంచి ఎక్స్ ఎక్స్, ఓకేనా? ఇక్కడ పురుషుల్లో ఎక్స్ వై క్రోమోజోమ్. ఈ స్త్రీలో లైంగిక క్రోమోజోమ్స్ అయితే పురుషుల్లో లైంగిక క్రోమోజోమ్స్ వచ్చేసి ఎక్స్ మరియు వై అన్నమాట. మనకి ఇప్పుడు ఈ ఎక్స్ వచ్చేసి అంటే అండంలో ఉన్న స్పెర్మ్లో ఉన్న ఈ ఎక్స్ కలిగిన స్పెర్మ్ అనేది వచ్చేసి పురుషుల్లో మనకి లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది కదా, ఆ ప్రత్యుత్పత్తి జరిగినప్పుడు వజైనా త్రూగా మనకి స్పెర్మ్ అనేది లోపలికి వెళ్తుంది, ఓకేనా? అప్పుడు అందులో ఉన్న స్పెర్మ్స్ ఏం చేస్తాయంటే ఈ ఎక్స్ ఉన్న స్పెర్మ్ ఏదైతే ఉందో ఈ ఫీమేల్లో ఉన్న ఎక్స్ని చేరితే ఎక్స్ మరియు ఎక్స్ అంటే ఆడ శిశువు, ఓకేనా? లేదంటే ఈ వై వచ్చి కన్నా మనకి ఎక్స్ని చేరితే ఎక్స్ వై మేల్ లేదా పురుష ఆర్ మగబిడ్డ జన్మిస్తారు, ఓకేనా? ఈ విధంగా మనకి ఎక్స్ స్పెర్మ్లో ఏదైతే ఎక్స్ క్రోమోజోమ్ కలిగిన స్పెర్మ్ ఉందో అండాన్ని చేరితే అప్పుడు ఆడబిడ్డ జన్మిస్తుంది. ఏదైతే వై క్రోమోజోమ్ ఉన్న స్పెర్మ్ వచ్చేసి మన అండాన్ని కలిస్తే ఎగ్ని కలిస్తే మగబిడ్డ అనేది జన్మిస్తుంది. సో ఎగ్ అనేది మనకి ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది కాబట్టి సెక్స్ని అది లింగ నిర్ధారణ అనేది
మగవారి వల్లనే జరుగుతుంది, కానీ ఆడవాళ్ళకి లింగ నిర్ధారణలో సంబంధం లేదు. కానీ మనకి ఏంటంటే ఒక చిన్న పాతకాలం నుంచి వస్తుంది, నీకు అమ్మాయిలే పుడుతున్నారు, మా అబ్బాయికి వేరే పెళ్లి చేసేస్తాను అని కోడలు నిందించడం, ఇట్లాంటివన్నీ మన సొసైటీలో చూసుంటాం. కానీ లింగ నిర్ధారణకి ఆడవాళ్ళు ఎటువంటి సంబంధం ఉండదు. లింగ నిర్ధారణతో సంబంధం ఉన్నది ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే. ఎందుకంటే వాళ్ళలో 2 క్రోమోజోమ్స్ ఎక్స్ మరియు వై అనే క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ ఎక్స్ క్రోమోజోమ్ వచ్చేసి స్త్రీ సంయోగ బీజంలోని ఎక్స్ అండంతో చేరితే ఆడ శిశువు, ఈ వై క్రోమోజోమ్ వచ్చి ఎక్స్తో చేరితే మగ శిశువు జన్మించడం జరుగుతుంది. సో లింగ నిర్ధారణకి కారణం ఎవరు అంటే మగవాళ్ళు మాత్రమే, మేల్స్ మాత్రమే సెక్స్ డిటర్మినేషన్కి వాళ్ళు కారణం అవుతారు. ఓకేనా? ఈ విధంగా మానవునిలో లింగ నిర్ధారణ అనేది జరుగుతుంది. స్త్రీలో వచ్చేసి మనకి ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్లు మాత్రమే ఉంటాయి. మీన్స్ స్త్రీ యొక్క అండంలో లేదా స్త్రీ యొక్క సంయోగ బీజంలో ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్లే ఉంటాయి. కానీ పురుషుల్లో మాత్రం ఎక్స్ మరియు వై అనే క్రోమోజోమ్లు ఉంటాయి. ఈ పురుషుల్లో ఉన్న ఎక్స్ అనే క్రోమోజోమ్ వచ్చి అండంతో కలిస్తే ఆడ శిశువు, లేదంటే వై అనే క్రోమోజోమ్ వచ్చేసి అండంతో కలిస్తే మగ శిశువు జన్మించడం జరుగుతుంది. సో దట్ మనకి లింగ నిర్ధారణకి కారణం అనేవాళ్ళు మగవాళ్ళు మాత్రమే. ఓకేనా? ఇది మనకి మానవునిలో లింగ నిర్ధారణ అనే లెసన్ కంప్లీట్ అయింది. మానవునిలో లింగ నిర్ధారణ అనే టాపిక్ గురించి ఇది. అంటే ఇంకా బ్రీఫ్గా ఉండొచ్చు, కానీ మనకి హైయర్ క్లాసెస్లో ఉంటాయి. మనకి మాత్రం ఇక్కడ ఓన్లీ క్రోమోజోమ్స్ ఎన్ని ఉన్నాయి అంటే శారీరక క్రోమోజోమ్లు 22 పెయిర్స్. ఓకేనా? 22 పెయిర్స్ అనొచ్చు, లేదంటే 44 క్రోమోజోమ్స్ అనొచ్చు. మనకి బిట్లో ఇచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. టోటల్ క్రోమోజోమ్స్ ఎన్ని అంటే 46 పెయిర్స్, 23 పెయిర్స్ ఇట్లా అంటారు. 46 దగ్గర పక్కన పెయిర్ పెడతారు, కానీ మనం ఆ పెయిర్ అనేది గమనించక 46 అనేసి అంటాం. లేదంటే 23 క్రోమోజోమ్స్ దగ్గర పెయిర్ అని పెట్టుకుంటే 23 క్రోమోజోమ్స్ అంటారు. 23 పెయిర్స్ కదా అనేసి మనకి ఐడియా. అప్పుడు అంటే ఎగ్జామ్ రాసే టెన్షన్లో ఉంటాం కాబట్టి సరిగ్గా చూసుకోము. సో కంపల్సరీ పక్కన పెయిర్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. పెయిర్స్ అయితే 23, నార్మల్గా సింగిల్గా ఇచ్చినట్లయితే 46 అని. అందులో శారీరక క్రోమోజోమ్స్ వచ్చేసి 44, లైంగిక క్రోమోజోమ్స్ వచ్చేసి 2. ఓకేనా? లింగ నిర్ధారణకి కారణమైన వాళ్ళు ఎవరు అంటే పురుషులు. ఓకేనా? అమ్మా నాన్నల్లో లింగ నిర్ధారణకి కారణం ఎవరు అంటే నాన్న మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి మనకి లైంగిక క్రోమోజోమ్ యొక్క ఆవిష్కరణ. ఓకేనా? వాల్టర్ సట్టన్ మరియు థామస్ హంట్ మోర్గన్ అనేవారు అనే శాస్త్రవేత్తలు 1956లో కొలంబియా యూనివర్సిటీలో డ్రాసోఫిలా మెలనోగాస్టర్ అనే ఈగ మీద, లేదంటే దాన్ని చిన్న పండ్ల ఈగ అని కూడా అంటాం మనం. ఓకేనా? డ్రోసోఫిలా మెలనోగాస్టర్నే చిన్న పండ్ల ఈగ అని కూడా అంటాం. 1956లో వీరు కొలంబియా యూనివర్సిటీలో దీని మీద ప్రయోగం చేస్తూ లింగ సహలగ్నత అనే అంశం మీద ప్రయోగాలు చేశారనమాట. లింగ సహలగ్నతకు కారణమైన లక్షణాలు క్రోమోజోమ్ల ద్వారా మనకి నిర్ధారించబడతాయని వీరిద్దరూ ప్రయోగపూర్వకంగా నిరూపించడం జరిగింది. ఓకేనా? వాల్టర్ సట్టన్ మరియు థామస్ హంట్ మోర్గన్ అనే శాస్త్రవేత్తలు 1956లో కొలంబియా యూనివర్సిటీలో ఏం చేశారంటే డ్రోసోఫిలా మెలనోగాస్టర్ ఆర్ డ్రైసోఫిలా మెలనోగాస్టర్ అని కూడా అనొచ్చు. డ్రైసోఫిలా మెలానోగాస్టర్ ఆరెల్స్ మెలనోగాస్టర్ దీన్నే చిన్న పండ్ల ఈగ అని కూడా అంటారు. చిన్న పండ్ల ఈగ. ఓకేనా? చిన్న పండ్ల ఈగ. దీని మీద ప్రయోగాలు చేస్తూ లింగ సహలగ్నత గురించి ప్రయోగాలు చేస్తూ ఆ లింగ సహలగ్నతకు కారణమైన లక్షణాలు ఎందులో ఉంటాయంటే అది క్రోమోజోమ్ల ద్వారా నిర్ధారించబడుతుంది లింగ సహలగ్నత అనేది అని వీరు నిరూపించడం జరిగిందనమాట. ఓకేనా? తర్వాత వచ్చేసి మనం పరిణామం అనే టాపిక్ని చూద్దాం. పరిణామం అంటే ఎవల్యూషన్ గురించి చూద్దాం.
పరిణామం గురించి చూసుకున్నట్లయితే జీవులు ప్రత్యుత్పత్తి జరిపేటప్పుడు మనకి వైవిధ్యాలు అనేవి ఏర్పడతాయి. జీవులు ప్రత్యుత్పత్తి జరిపేటప్పుడు వైవిధ్యాలు ఏర్పడతాయి. ఈ వైవిధ్యాలని మనం ఇంగ్లీష్లో వేరియేషన్స్ అని కూడా అంటాం. ఓకేనా? ఈ వేరియేషన్స్ ఎలా ఏర్పడతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనాభాలో జరిగే లైంగిక ప్రత్యుత్పత్తి కావచ్చు, లైంగిక ప్రత్యుత్పత్తి, డిఎన్ఏ అనువాదం, మరియు ప్రతికృతిలో జరిగే తప్పులు లేదా ఏదైనా మార్పులు జరిగితే అవే వైవిధ్యాలకి లీడ్ చేస్తాయి. ఓకేనా? అంటే వీటిలో జరిగే మార్పులు లేదా తప్పుల వల్లనే వైవిధ్యాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఓకేనా? ఆ వైవిధ్యాలు ఏర్పడిన ఏం జరుగుతుందంటే తర్వాత తరాలకు కూడా అలాగే అందించబడుతుంది. ఓకేనా? ఈ వైవిధ్యాల వల్ల వాటి ఫలితాలు ఏంటి, అసలు ఎందుకు ఏర్పడతాయి, వైవిధ్యాల వల్ల నష్టాలు ఏంటి, కొత్త చేంజెస్ మనం ఏమైనా చూడొచ్చా, ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. ఓకేనా? వైవిధ్యాలు కనుక కొన్ని మనం ఇన్సెక్ట్స్ ఇచ్చారు మనకి, ఇక్కడ అయితే ఇన్సెక్ట్స్ గురించి ఇవ్వడం జరిగింది 10th క్లాస్లో. మీకు హైయర్ క్లాసెస్లో ఇంకా ఇన్ డీటెయిల్గా ఉంటుంది ఈ ఎవల్యూషన్ గురించి. ఇంటర్మీడియట్లో అయితే ఒక పెద్ద చాప్టరే ఉంది ఎవల్యూషన్ గురించి. మనకి ఇక్కడ వచ్చేసి ఒక చిన్న పారాగ్రాఫ్ లాగా ఇచ్చారు అంతే. ఓకేనా? రెక్కల పురుగు జనాభాలో వైవిధ్యం చూద్దాం ఇప్పుడు. రెక్కల పురుగుల వైవిధ్యం ఏ విధంగా జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 12 రెక్కల పురుగుల్ని తీసుకుందాం. రెక్కల పురుగులు అనుకోండి ఇవి. ఈ 12 రెక్కల పురుగులు ఏంటి అంటే ఇవి ఫర్ ఎగ్జాంపుల్ వీటి కలర్లో వేరియేషన్ ఎలా వస్తుంది, లేదంటే ఇంకేదైనా సిచ్యువేషన్ లైక్ ఏదైనా యానిమల్స్ ఏమైనా తొక్కినప్పుడు వీటి జనాభా ఎలా నశించిపోతుంది, మళ్ళీ ఎలా పెరుగుతుంది, లేదంటే ఇవి నివసించే మొక్కల మీద ఏమైనా జబ్బు వస్తే వీటిలో మార్పులు ఏ విధంగా జరుగుతాయి అనేది ఈ విధంగా చూద్దాం అనమాట. వీటిని మనం ఒక 3 సందర్భాలుగా విభజించి చూసుకుందాం. ఓకేనా? ఒక్కొక్క సందర్భంలో ఏ విధంగా జరుగుతుంది అనేది విభజించి చూసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం మొదటి సందర్భంలో కనుక చూసుకున్నట్లయితే ఈ రెక్క పురుగులు అనేవి లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకొని వాటి యొక్క జనాభాని ఇంప్రూవ్ చేసుకుంటాయి, అంటే వాటి యొక్క జనాభాని పెంచుకుంటాయి సంఖ్యలో. ఓకేనా? అందుకే వీటిలో వైవిధ్యాలు ఏర్పడతాయి. వైవిధ్యాలు అనేవి లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవుల్లో మాత్రమే మనం గమనిస్తుంటాం. ఓకేనా? ఈ మొదటి సందర్భంలో ఏం జరుగుతుందంటే ఇవే మనం పురుగులు అనుకుందాం, రెక్క పురుగులు. ఓకేనా? ఇవన్నీ రెడ్ కలర్లో ఉన్నాయి. దీస్ ఆల్ ఆర్ రెడ్ ఇన్ కలర్. ఓకేనా? ఈ రెడ్ కలర్లో ఉన్న పురుగులు ఏంటంటే వీటి కాకులు తింటాయి అనమాట. ఈ రెక్క పురుగులు ఏంటంటే కాకులు తింటాయి. ఇవి చెట్టు మీద గ్రీన్ కలర్ చెట్టు మీద ఈ రెడ్ కలర్ పురుగులు ఉన్నప్పుడు కాకి ఈజీగా డిటెక్ట్ చేస్తుంది. కాకి ఈజీగా ఈ రెక్కల పురుగు అనేది కనిపిస్తుంది. సో దట్ ఇది ప్రత్యుత్పత్తి జరుపుకోగా ఏమవుతుందంటే దీనిలో రంగులో వైవిధ్యం ఏర్పడింది. రంగులో వైవిధ్యం ఏర్పడింది. ఈ రెడ్ కలర్ కాస్త తర్వాత సంతతిలో మనకి గ్రీన్ కలర్, కొన్ని గ్రీన్ కలర్వి రావడం జరిగింది. గ్రీన్ కలర్వి రావడం జరిగింది. ఓకేనా? ఇది రెడ్, గ్రీన్, 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 రెడ్, గ్రీన్, 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 రెడ్, గ్రీన్, గ్రీన్.
అన్ని ఒక 2-3 రెడ్ ఉన్నాయి, అన్ని గ్రీన్ అయ్యాయి. ఆ రెడ్ మళ్ళా గ్రీన్ ఎందుకంటే అవి ఉండేది ఆకుపచ్చ చెట్ల మీద, కాబట్టి అవి కాకులకి కనిపించే ఛాన్స్ లేదు. సో దట్ ఆకు కలర్లో ఇవి కలిసిపోతాయి కదా. గ్రీన్ కలర్ రెక్కల పురుగులు ఏంటంటే ఏదైతే చెట్టు మీద అది నివసిస్తుందో ఆ ఆకులో కలిసిపోవడం వల్ల ఇవి కాకులకి కనపడక కాకులు తినవన్నమాట. రెడ్గా ఏవైతే ఉన్నాయో వాటిని తినేస్తాయి. నెక్స్ట్ సంతతికి వచ్చేసరికి రెడ్ మొత్తం మాయమై మొత్తం అన్నీ కూడా గ్రీన్ కలర్ రెక్క పురుగులే తయారయ్యాయి అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఏంటంటే రంగుల వైవిధ్యం ఏర్పడింది. ఈ రంగుల వైవిధ్యం ఏర్పడడం అనేది ఏం జరిగిందంటే ఎరుపు రంగు పురుగులు ఉన్న వైవిధ్యం కంటే ఆకుపచ్చ రంగు రావడం, ఆకుపచ్చ రంగు యొక్క పురుగుల జనాభా పెరుగుదలకి అంటే ప్లస్గా మారింది. ఓకేనా. ఆ సిచ్యువేషన్ అనేది ఇది క్యాచ్ చేసుకొని మొత్తం తర్వాత ఏర్పడే సంతతిని అన్నింటినీ కూడా గ్రీన్ కలర్లోనే ఉత్పత్తి చేశాయన్నమాట. ఓకేనా. ఆ గ్రీన్ కలర్ అనేది ఆ ఏర్పడిన వైవిధ్యం అనేది ఆ గ్రీన్ కలర్ రెక్క పురుగులకి మనుగడకి సహాయపడింది. ఓకేనా. అవి ఆకు మీద ఉండడం వల్ల వాటిని తినే కాకులకి ఇవి కనపడకుండా ఉండడం వల్ల వాటి జనాభా అనేది విపరీతంగా పెరిగిపోయింది. రెడ్ కలర్ పురుగులు ఏమో మొత్తం నశించిపోయి ఎక్కడ కనపడితే అక్కడ కాకులన్నీ తినేసేవి, కానీ గ్రీన్ కలర్ సంతతి మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ఓకేనా. ఆ రంగుల వైవిధ్యం అనేది జీవి మనుగడకి ఏదైతే గ్రీన్ కలర్ రెక్క పురుగులు ఉందో ఆ జీవి మనుగడకి సహాయపడింది అనమాట. ఓకేనా. అనుకూలం చెంది ఉంది, అది బ్రతకడానికి జీవించడానికి అనుకూలనాలు చెంది ఉంది ఈ రంగుల వైవిధ్యం అనేది. ఓకేనా. గ్రీన్ కలర్ వైవిధ్యం అనమాట. ఇంకొక సందర్భం చూసుకున్నట్లయితే మనం ఇవి రెడ్ కలర్ కదా. ఓకేనా. రెడ్ కలర్ నుంచి మనకి నీలి రంగు పురుగులు కూడా ఏర్పడ్డాయి. కొన్ని రెడ్, గ్రీన్ ఎలాగైతే ఏర్పడ్డాయో బ్లూ ఏర్పడ్డాయి అన్నమాట. మీన్స్ నీలి రంగు, రెడ్ బ్లూ 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 రెడ్. ఓకేనా. ఇక్కడ కూడా ఏర్పడింది ఏంటంటే మనకి రంగులో వైవిధ్యం. ఇక్కడ ఏర్పడింది రంగుల వైవిధ్యం అయినప్పటికీ కూడా మనకి గ్రీన్ కలర్ చెట్టు మీద నీలిరంగు పురుగులు ఈజీగా కనిపిస్తాయి. ఎర్ర రంగు పురుగులు ఏ విధంగా కనిపిస్తాయో నీలిరంగు పురుగులు కూడా ఈజీగా కాకులకి కనిపిస్తాయి. సో దట్ మనకి ఈ నీలిరంగు పురుగులు కూడా పక్షులు అనేవి కాకులు అనేవి తినేసాయి. రెడ్ పురుగులు ఎలా తినేసాయో ఈ బ్లూ కలర్ పురుగులు కూడా తినేసాయి అన్నమాట. సో ఇక్కడ ఏర్పడింది రంగుల వైవిధ్యం అయినప్పటికీ కూడా ఆ రంగుల వైవిధ్యం అనేది నీలిరంగు పురుగులకి అనుకూలంగా లేదు. ఎందుకంటే అవి చనిపోతున్నాయి. ఆ బ్లూ కలర్ ఏర్పడింది కూడా చనిపోతుంది. సో దానికి ఎటువంటి లాభం కూడా లేదు. మనకి గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ రంగులో ఏర్పడడం వల్ల ఏంటంటే చెట్ల ఆకుల్లో అవి కనిపించకు, అవి ఆకే అనుకొని పక్షులు దాని దగ్గరికి రావడం, తింటాం, అట్లాంటి ఏం జరగదు. దాని జనాభా విపరీతంగా పెంచేసుకుంది. దానికి ఎటువంటి ప్రమాదం లేదు. ఎటువంటి కాకులు కానీ పక్షులు కానీ వచ్చి ఆ గ్రీన్ కలర్ పురుగులు తినలేదు. వాటి సంతతిని పెంచుకుందనమాట. కానీ ఈ బ్లూ కలర్ ఏదైతే ఏర్పడినాయో పురుగులు రంగుల వైవిధ్యం వల్ల ఆ బ్లూ కలర్ ఏర్పడినప్పటికీ, అంటే ఇక్కడ జరిగింది రంగుల వైవిధ్యం అయినప్పటికీ కూడా ఎటువంటి లాభం కూడా చేకూరలేదు ఈ బ్లూ కలర్ పురుగులకి. ఓకేనా. ఈ విధంగా మొదటి సందర్భం అయిపోయింది మనకి రంగుల వైవిధ్యం గురించి. నెక్స్ట్ వచ్చేసి రెండవ సందర్భాన్ని అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా. మనకి రెండవ సందర్భంలో ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి నీలి రంగు పురుగులు మరియు ఎరుపు రంగు పురుగులు ఉన్నాయనుకుందాం. ఓకేనా. వాటికి ఎటువంటి ప్రమాదం అంటే కాకులు అవి ఇవి వచ్చి తినడం జరగలేదు. అవి ప్రశాంతంగా ఉన్నాయి. కానీ ఒక రోజు అవి ఉన్న పొద మీద నుంచి
అంటే ఏవైతే ఆ పురుగులు నీలిరంగు పురుగులు మరియు రెడ్ పురుగులు రెడ్ రెక్క పురుగులు ఏవైతే ఉన్నాయో అవి అవి ఉన్న చెట్టు మీద నుంచి ఒక ఏనుగు అనేది అడ్డగా వెళ్ళిపోతుంది. ఎలిఫెంట్ ఫుట్, ఏనుగు అడ్డగా వెళ్తూ దాని మీద అడుగు పెట్టింది. సో మనకి అప్పుడు పురుగులన్నీ చనిపోతాయి. వాటిలో ఏమైనా కొన్ని బ్రతుకున్నాయని అనుకుందాం మనం. వాటిలో ఏమైనా కొన్ని బ్రతుకున్నాయి. ఆ బ్రతికున్న పురుగులు కూడా నీలిరంగు పురుగులు అనుకుందాం. జస్ట్ అనుకుందాం, ఇమాజినే. మనకి బుక్లో కూడా అనుకుందామనే ఇచ్చారు. ఓకేనా? నీలిరంగు పురుగులు ఉన్నాయని అనుకుందాం. ఓకేనా? ఆ నీలిరంగు పురుగులు ఆ జనాభా ఏవైతే కొన్ని నీలిరంగు పురుగులు ఉన్నాయో అవి నెమ్మదిగా వృద్ధి చెందుతూ వాటి యొక్క జనాభాను అనేది పెంచుకుంటాయి. వాటి యొక్క జనాభాని పెంచుకుంటూ పోతాయి. ఈ విధంగా ఒక్కొక్కసారి చిన్న జనాభాలో ఆకస్మికంగా లేదా హఠాత్తుగా జరిగే మార్పులనే మనం ఏమంటామంటే జన్యు విస్థాపనం అంటాం. ఓకేనా? ఇది ఎలిఫెంట్ ఫుట్ అనేది దానికి ఏదో మనం ఎప్పటి నుంచో జరుగుతుంది అట్లా ఏం కాదు కదా, డైలీ జరుగుతూనే ఉంది. డైలీ పురుగుల్ని కాకులు తింటూనే ఉంటాయి, లేదంటే ఇంకేదైనా డైలీ జరిగే యాక్టివిటీస్ కాదు. ఆ ఎలిఫెంట్ ఫుట్ అనేది ఆకస్మికంగా జరిగింది లేదా హఠాత్తుగా జరిగింది. ఏదైతే మనకి పురుగులు ఉన్నాయో ఆ పొద మీద ఎలిఫెంట్ ఫుట్ అనేది హఠాత్తుగా జరిగింది లేదా ఆకస్మికంగా జరిగింది. అనుకోని జరగలేదు కదా, అనుకోకుండా జరిగింది, ఆకస్మికంగా జరిగింది, హఠాత్తుగా జరిగింది అనమాట ఆ పరిణామం. ఓకేనా? అందులో మనకి బ్లూ పురుగులు ఉన్నాయి అనుకుందాం, కొన్ని జీవించి ఉన్న వాటిలో నీలిరంగు పురుగులే అనుకుందాం. ఓకేనా? ఆ నీలిరంగు పురుగులు జనాభాని వృద్ధి చేసుకుంటాయి. ఈ విధంగా చిన్న జనాభా సమూహంలో జరిగిన ఆకస్మిక పరిణామాల వల్ల వాటి యొక్క జన్యు పౌనపున్యంలో కలిగే మార్పులనే జన్యు విస్థాపనం అంటాం. పౌనపున్యంలో కలిగే మార్పులనే జన్యు విస్థాపనం అంటారు. జన్యు విస్థాపనం ఆర్ జెనెటిక్ డ్రిఫ్ట్ అంటాం ఇంగ్లీష్లో. ఓకేనా? జెనెటిక్ డ్రిఫ్ట్ అని అంటాం ఇంగ్లీష్లో. ఓకేనా? ఇది మనకి రెండో సందర్భం. ఇంకొచ్చేసి మనం మూడో సందర్భం గురించి కనుక చూసినట్లయితే మూడో సందర్భంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక చెట్టు మీద ఉన్నాయి పురుగులు. మనం ఏవైతే రెక్క పురుగులు అనుకుంటున్నామో ఆ రెక్క పురుగులు ఒక చెట్టు మీద ఉన్నాయి. ఆ చెట్టు ఉన్న ప్రదేశంలో ఆకస్మికంగా కరువు వచ్చింది. ఆ చెట్టు అనేది బలహీన పడిపోయింది. ఆ చెట్టు బలహీన పడిపోవడం వల్ల ఆ చెట్టు మీద ఆధారపడిన పురుగులు కూడా చాలా బక్కగా అయిపోయాయి, బరువు తగ్గిపోయాయి అన్నమాట. ఓకేనా? బరువు అనేది చాలా తగ్గిపోయాయి ఆ పురుగులు. ఎందుకు అంటే అది ఉన్న చెట్టుకు, అది ఏదైతే చెట్టు మీద నివసిస్తుందో ఆ చెట్టు కూడా బలహీనంగా మారిపోయిందనమాట. సో దట్ ఇక్కడ ఏంటి మనకి బరువులో మార్పు, బరువు తగ్గాయి ఆ పురుగులు. ఈ బరువు తగ్గడం అనేది మళ్ళీ తర్వాత ఆ మొక్క బాగానే, అంటే వర్షాలు పడ్డాయి, బాగా పెరిగింది, బలంగా పెరిగింది, మళ్ళీ తర్వాత యాజ్ ఇట్ ఈస్గా వచ్చాయి. ఓకేనా? యాజ్ ఇట్ ఈస్గా ఎప్పట్లానే పురుగులు బరువు, వాటి పూర్వపు బరువుని రావడం జరిగింది. అలా అని మనకి బరువుల మార్పు అనేది తర్వాత తరాలకు అందించబడుతుందా అంటే అందించబడదు. ఓకేనా? శారీరక కణాల్లో జరిగే మార్పులు అనేవి తర్వాత తరాలకు కానీ వంశపారంపర్యంగా కానీ అందించబడదు. ఓన్లీ లైంగిక క్రోమోజోమ్లో జరిగే మార్పులు మాత్రమే మనకి తర్వాత తరాలకి అందించబడతాయి. ఓకేనా? డిఎన్ఏలో అంటే ఏదైతే మన పురుగులు మార్పు, బరువు తగ్గడం అనే మార్పు జరిగిందో అది డిఎన్ఏలో చేరి తర్వాత తరాలకు అందించడం జరగదు. ఎందుకంటే ఆ బరువు అనేది మనకి శారీరక కణాలకు సంబంధించింది. ఓకేనా? శారీరకంగా ఏమైనా మార్పులు జరిగితే అవి తర్వాత తరాలకు అందించవు. లైంగిక క్రోమోజోమ్లో లైంగిక పరంగా మార్పులు జరిగితే మాత్రమే తర్వాత తరాలకు వంశపారంపర్యంగా అనువంశికంగా మనకి అందించబడుతుందని చెప్పొచ్చు. ఓకేనా? ఈ విధంగా మనకి రెక్కల పురుగుల యొక్క పరిణామం, వైవిధ్యం గురించి చూసాం.
మనం ఇప్పుడు లామార్క్ వాదం చూద్దాం. దీన్ని ఇంగ్లీష్లో లామార్కిజం అని కూడా అంటాం. ఓకేనా. ఈ లామార్క్ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే జీన్ బాప్టిస్ట్ లామార్క్. జీన్ బాప్టిస్ట్ లామార్క్. జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మొట్టమొదటి శాస్త్రవేత్త మనకి లామార్క్ గారు. జీవ పరిణామ సిద్ధాంతం. ఓకేనా. ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటంటే మనకి పూర్వపు రోజుల్లో జిరాఫీలు అనేవి జింకల వలె ఉండేవాట. జిరాఫీలు ఎలా ఉండేవి జింకల వలె ఉండేవి. జింకల వలె ఉండేవి. ఓకేనా. కింద మనకి పొదల దగ్గర చిన్న చిన్న తక్కువ హైట్ ఉన్న చెట్లలో ఆహారం లభించక ఈ జిరాఫీలు ఏం చేశాయంటే మెడను చాచి ఆహారం కోసం మెడను పైకి చాచడం స్టార్ట్ చేశాయంట. ఓకేనా. అలా చాచి 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 అంత పెద్ద మెడగా అయింది. సంవత్సరాల తరబడి కొన్ని మార్పులు జరిగిన తర్వాత అది మెడ అనేది జిరాఫీ మెడ ఇంత పెద్దగా అవ్వడం జరిగిందంట. లేదంటే ఫస్ట్ ఇది కూడా జిరాఫీ జింక వలె ఉండేది. జిరాఫీ కూడా అంత పొడుగు మెడ దానికి ఫస్ట్లో అది పుట్టినప్పుడు లేదు. తర్వాత పరిణామ క్రమంగా అది మెడను ఎక్కువ ఎత్తు ఇట్లా చాచడం వల్ల గడ్డి కోసం లేదంటే పైన ఎక్కడో హైట్లో ఉన్న మనకి పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి చూడండి, ఆ వృక్షాల పైన ఉన్న ఆకుల కోసం పండ్ల కోసం ఇంత పెద్దగా మెడ చాచడం వల్ల మాత్రమే జిరాఫీ మెడ ఇంత పొడుగ్గా ఉంది. లేదంటే అది కూడా జింక వల్లనే ఉంది ఫస్ట్లో అనేసి మనకి లామార్క్ గారు వివరించడం జరిగింది. ఓకేనా. ఇలా మనకి ఏదైతే జీవి మనుగడ కోసం, మనుగడ మీన్స్ ఇది ఆహారం కోసమే కదా ఇంత పెద్ద మెడ పొడుగ్గా చాచింది అంటే ఆహారం కోసం మీన్స్ అది మనుగడ సాగించాలి అంటే బ్రతకాలి. ఓకేనా. ఇలా మనుగడ కోసం ఏవైనా మార్పులు జరిగితే దాన్ని ఆర్జిత లక్షణాలు అంటామని ఆయన చెప్పడం జరిగింది. ఒక జీవి మనుగడ కోసం కొన్ని లక్షణాలు ఏర్పరచుకుంటే వాటిని ఆర్జిత లక్షణాలు లేదా ఆర్జిత గుణాలు అంటారు. ఆర్జిత గుణాలు ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ అంటాం. ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ ఆర్జిత గుణాలు అని అంటాం. ఈ ఆర్జిత గుణాలు అనేవి వంశపారంపర్యంగా తర్వాత తరాలకు ఇలా ఏర్పడిన జిరాఫీ అనేది దాని తర్వాత పుట్టిన పిల్లలకి కూడా అదే మెడ రావడం జరిగింది. అంటే పరిణామ క్రమంలో అది వంశపారంపర్యంగా అందించబడుతుంది అలా. ఓకేనా. దాన్నే మనం ఏమంటామంటే ఆర్జిత గుణాల అనువంశికత. ఆర్జిత గుణాల అనువంశికత అంటాం. అనువంశికత అంటే అనువంశికంగా తర్వాత తరాలకు సంక్రమించడం. ఓకేనా. దీన్ని లామార్క్ గారు ప్రతిపాదించడం జరిగింది. ఆర్జిత గుణాల అనువంశికతను ప్రతిపాదించింది ఎవరు అంటే జీన్ బాప్టిస్ట్ లామార్క్ గారని చెప్పొచ్చు. ఓకేనా. ఏదైనా జీవి తన మనుగడ కోసం ప్రస్తుతం ఉన్న లక్షణాల్లో లేదా గుణాల్లో మార్పు చెందించి దాని మనుగడకి తగ్గట్టుగా దానికి అవసరమైనట్టుగా ఏమైనా కొత్త మార్పులు కనుక చేసుకుంటే వాటిని ఆర్జిత గుణాలు అంటాం. అంటే ఆర్జిత మీన్స్ ఎక్వైర్డ్, కావాలని తెచ్చుకున్నవి ఆర్జిత గుణాలు అంటాం. ఆ ఆర్జిత గుణాలు ఏవైతే ఉన్నాయో తర్వాత వంశపారంపర్యంగా అందించబడితే దాన్నే ఆర్జిత గుణాల అనువంశికత అని అంటామని మనకి లామార్క్ గారు చెప్పడం జరిగింది. ఈ లామార్క్ వాదాన్ని అగస్ట్ వీజ్మన్ గారు వ్యతిరేకించడం జరిగింది. అగస్ట్ వీజ్మన్ గారు లామార్క్ వాదాన్ని వ్యతిరేకించారు. ఓకేనా. ఈయన ఏంటంటే ప్రయోగపూర్వకంగా నిరూపించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఎలుక ఉంది అనుకోండి, ఎలుక ఉంది. ఓకేనా. ఫస్ట్ జనరేషన్లో దీన్ని తోక కట్ చేశారు. నెక్స్ట్ జనరేషన్లో తోక ఉన్న ఎలుక పుట్టింది. నెక్స్ట్ జనరేషన్లో తోక ఉన్న ఎలుకే పుట్టింది. మళ్ళీ ఈ తోక కూడా ఎలుక కట్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లో కూడా తోక ఉన్న ఎలుకే పుట్టింది. ఇలా 20 జనరేషన్లు కంటిన్యూస్గా వాటి తోకలు కత్తిరించి తర్వాత తరాన్ని పరిశీలించడం జరిగింది. ఏ ఒక్క ఎలుక కూడా తోక లేకుండా పుట్టలేదు. తోకతోనే అది జన్మించడం జరిగిందనమాట.
ఇన్కేస్ మనకి శారీరక సంబంధమైన మార్పులు ఆనువంశికంగానే జరిగినప్పటికీ కూడా శారీరక సంబంధమైన మార్పులు పరిసరాల పరంగా జరిగినప్పటికీ కూడా అవి తర్వాత సంతతికి అందించబడవు. అగస్ట్ వీజ్మన్ గారు ఏం చెప్పదలుచుకున్నారంటే శారీరక మార్పులు పరిసరాలకు అనుగుణంగా పరిసరాల ప్రమేయంతోనే జరిగినప్పటికీ కూడా తర్వాత తరాలుగా ఆ లక్షణాలు అనేవి అందించబడవు అని అగస్ట్ వీజ్మన్ గారు ప్రయోగపూర్వకంగా నిరూపించడం జరిగింది. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, బీజకణాల్లో ఏర్పడే మార్పులు మాత్రమే, బీజకణాల్లో ఏర్పడే వైవిధ్యాలు మాత్రమే తర్వాత తరాలకు అందించబడతాయి. శారీరక కణాల్లో ఏర్పడే ఎటువంటి మార్పులు కూడా తర్వాత తరాలకు అందించబడవు అని దీని యొక్క ఒపీనియన్. అగస్ట్ వీజ్మన్ గారు కూడా ప్రయోగపూర్వకంగా అదే నిరూపించారనమాట. లామార్క్ వాదాన్ని తప్పు పట్టింది ఎవరు అంటే అగస్ట్ వీజ్మన్ గారు. ఓకేనా? ఇప్పుడు మనం డార్వినిజం గురించి చూద్దాం. ఈ డార్విన్ గారు ప్రతిపాదించిన సిద్ధాంతం ఏదంటే ప్రకృతి వరణం. ఓకేనా? ఈ డార్విన్ గారు తన 20వ ఏట అంటే ఆయనకు 20 years ఏజ్ ఉన్నప్పుడు HMS బీగల్ నౌక ద్వారా హెచ్ఎంఎస్ బీగల్ నౌక ద్వారా ఆయన ప్రపంచమంతా ప్రయాణించడం జరిగిందంట. ఆ ప్రయాణంలోనైనా గాలపాగస్ దీవులను కూడా సందర్శించారు. గాలపాగస్ దీవులు సందర్శించే టైంలో ఏమంటే ఆయన ఒక పక్షుల సమూహాన్ని అబ్జర్వ్ చేశారనమాట. అవే ఏంటంటే ఫించ్ పక్షుల సమూహాన్ని ఈయన అబ్జర్వ్ చేశారు. వాటి యొక్క ముక్కులో వేరియేషన్స్ చాలా గమనించారు. ఓకేనా? కొన్నేమో ఇలా కోనుగా ఉన్నాయి, అంటే ఏవైనా బలమైన వాటిని అంటే గింజలు పొట్టు తీసి తినే గింజలు లాంటివి. కొన్ని ఇలా మామూలుగా బ్లంట్గా ఉన్నాయి, అంటే వాటి చిన్న చిన్న పురుగులు తినేవి కానీ. ఓకేనా? ఇట్లా పురుగులు తింటాయి కదా, వాటికి అంత షార్ప్నెస్ అవసరం ఉండదు. గడ్డి ఏవైనా గింజలు ఉంటాయి కదా, గింజల్ని పగలగొట్టాలంటే నోస్ అనేది చాలా షార్ప్గా ఉండాలి. సో షార్ప్ నోస్ ఉన్నవి కొన్ని. ఓకేనా? ఏమైనా ముళ్ళు లాంటి క్యాక్టస్ లాంటివి తినే వాటికి ఒక రకమైన ముక్కు, లేదంటే సీడ్స్ తినే వాటికి ఒక రకమైన ముక్కు, ఇన్సెక్ట్స్ తినే వాటికి ఒక రకమైన ముక్కు, ఇలా వాటి ముక్కులో చాలా వైవిధ్యాలు అనేవి ఆయన చూడడం జరిగింది. ఎందుకంటే అవి తీసుకునే ఆహారాన్ని బట్టి వాటి యొక్క ముక్కు అనేది చేంజ్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఏ విధంగా మనకి ప్రకృతి వర్ణాన్ని ప్రతిపాదించింది డార్విన్ గారు. హెచ్ఎంఎస్ బీగల్ తన 20వ ఏట హెచ్ఎంఎస్ బీగల్ నౌక ద్వారా ప్రయాణిస్తూ ప్రపంచవ్యాప్తంగా 5 సంవత్సరాలు ప్రయాణించారనమాట. ఆ ప్రయాణంలో భాగంగానే ఈయన గాలపాగస్ దీవులో ప్రయాణిస్తున్నప్పుడు ఫించ్ పక్షుల్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఫించ్ పక్షుల సమూహాన్ని. వాటి యొక్క ముక్కులు వేరియస్గా ఇట్లా కొన్ని, ఇట్లా బ్లంట్గా కొన్ని, ఇట్లా వెరీ షార్ప్గా కొన్ని, కొంచెం షార్ప్గా కొన్ని, ఈ టైప్ అన్ని ఆయన అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎందుకంటే అవి తీసుకునే ఆహారాన్ని బట్టి అవి ఎలా పరిణామం చెందాయి. పక్షులన్నీ ఒకటే, కానీ పక్షులన్నీ ఒకే సమూహానికి చెందినాయి, కానీ వాటి యొక్క ముక్కు అనేది వేరియస్ షేప్స్లు అనేవి ఉన్నాయి. ఇన్సెక్ట్స్ని తినే వాటికి ఒకలాగా, గింజల్ని తినే వాటికి ఒకలాగా, లేదంటే ఏమైనా కర్ర పుల్లలు వాటిని ఇట్లా పొడిచేదానికి వాటికి ఒకలాగా, క్యాక్టస్ లాంటివి తినే వాటికి ఒకలాగా ముక్కు పరిణామం అనేది జరగడం ఆయన అబ్జర్వ్ చేశారనమాట. ఇంకొచ్చేసి డార్విన్ గారిపై ప్రభావం చూపిన పుస్తకాలు ఏమి అంటే
సర్ చార్లెస్ లైల్ రాసిన పుస్తకం ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ. ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ అనేది మన డార్విన్ గారిపై చాలా ప్రభావం చూపింది. ఈ బుక్ అంటే ఆయనకి చాలా ఇష్టమట. కానీ ఒక విషయంలో ఈ చార్లెస్ లైల్ గారిని డార్విన్ గారు వ్యతిరేకించారు. ఏ విషయం అంటే భౌతికపరమైన మార్పులు అనేవి ఒక క్రమంగా జరుగుతాయని చార్లెస్ లైల్ గారు ప్రతిపాదించారు. కానీ దాన్ని డార్విన్ గారు అంగీకరించలేదు. ఏవైనా అంటే సమూహంలో కావచ్చు, ఒక జీవిలో కావచ్చు, ఏవైనా చిన్న చిన్న మార్పులు జరిగి అవే ఒక పెద్ద మార్పుగా దారి తీస్తాయని మన డార్విన్ గారు నమ్ముతారు. ఓకేనా. కానీ చార్లెస్ గారు ఏంటంటే భౌతిక మార్పులు అనేవి క్రమయుతంగా జరుగుతాయి అనేసి ఈయన చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఆ విషయంలో వీళ్ళిద్దరికి వ్యతిరేకత అనేది ఏర్పడింది. క్రమబద్ధంగా జరుగుతాయి అనేది ఈయన అంగీకరించలేదు. ఎవరంటే చార్లెస్ డార్విన్ గారు. నెక్స్ట్ వచ్చేసి మాల్థస్ ప్రతిపాదించిన an essay on the principles of population. ఓకేనా. an essay on the principles of population. ఈ బుక్ లో జనాభా సిద్ధాంతం గురించి ఈ జనాభా సిద్ధాంతం అనే ఈ సిద్ధాంతం ఏంటంటే డార్విన్ గారిపై అధికంగా ప్రభావం చూపింది. ఏ విధంగా అంటే జనాభా అనేది ఒక స్క్వేర్, ఈయన మాల్థస్ గారు ప్రతిపాదించారు ఏంటంటే జనాభా అనేది స్క్వేర్ లాగా పెరుగుతుంది, 2, 4, 6, 8 అలా. ఓకేనా. అంటే జనాభా గుణశ్రేణిలో పెరుగుతుంది అనమాట. గుణశ్రేణిలో అంటే డబుల్కి డబల్ అవుతుంది. జనాభా లేదా సమూహం అనేది గుణశ్రేణిలో పెరుగుతుంది. వాటి యొక్క ఆహారం లేదా వాటి అవసరాలైనవి అంగశ్రేణిలో పెరుగుతాయంట. అంటే 1, 2, 3, 4 ఆ టైప్లో ఒకటి పెరుగుతాయి. కానీ జనాభా మాత్రం గుణశ్రేణిలో పెరుగుతుంది. అంటే 2, 4, 6, 8 అట్లా డబల్ అవ్వకుండా వెళ్తాయి అన్నమాట. ఓకేనా. ఈ విధంగా మన మాల్థస్ గారు an essay on the principles of population, ఈ జనాభా సిద్ధాంతం అనేది డార్విన్ గారిపై అధికంగా ప్రభావం చూపించింది అనమాట. ఓకేనా. మనకి డార్విన్ గారు ప్రకృతి వర్ణం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఓకేనా. ఈ ప్రకృతి వర్ణం అంటే ఏంటంటే ప్రకృతి వర్ణంలో ఏముందంటే ప్రకృతి మాత్రమే జీవి మనుగడను సాగించాలా వద్దా అనేది ప్రకృతి మాత్రమే ఎన్నుకుంటుందని ఈయన నమ్ముతారనమాట. ఓకేనా. ప్రకృతి మాత్రమే ఎన్నుకుంటుంది. జీవి మనుగడ ఉండాలా, సాగించాలా లేదా నశించాలా అనేది ప్రకృతి మాత్రమే ఎన్నుకుంటుందని ఈయన వివరించడం జరిగింది. అంటే ఉపయుక్తమైన వైవిధ్యాలు జరిగితే అవి ఎగ్జిస్ట్ అవుతాయి. నిరుపయుక్తవి ఏమైనా ఉంటే మాత్రం అవి నశిస్తాయని ఈయన చెప్పడం జరిగింది. ఏఆర్ వాలిస్ అనే శాస్త్రవేత్త కూడా ఈయనని డార్విన్ గారిని అగ్రీ చేశారు ఈ విషయంలో. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే రెక్క పురుగుల గురించి చూసాం కదా. ఆ రెక్క పురుగులు ఏంటంటే రెడ్ కలర్గా మారిపోయినప్పుడు వేరే జీవులతో చంపబడ్డాయి, తినేబడ్డాయి. ఓకేనా. గ్రీన్ కలర్ పురుగులు రంగులో వైవిధ్యం ఏర్పడి గ్రీన్ కలర్ పురుగులు ఉంటే మాత్రం అవి ఏంటంటే బ్రతికాయి, వాటి సంతతిని ఇంకా అభివృద్ధి చేసుకున్నాయి. అంటే ఇవి ఏంటంటే వాటిలో ఏర్పడిన వైవిధ్యాలు అనేవి మనకి ప్రకృతి నుంచి ఏర్పడ్డాయి కదా. ఆ ప్రకృతి నుంచి ఏర్పడ్డ వైవిధ్యాలు అనేవి వాటి ఎగ్జిస్టెన్స్కి యూజ్ అయ్యాయి, అవి బ్రతకగలిగాయి. ప్రకృతిలో ఏర్పడిన మార్పుల వల్ల ఆ జీవులు గ్రీన్ కలర్ రావడం వల్ల అవి బ్రతకగలిగాయి. ఓకేనా. వాటి ఎగ్జిస్టెన్స్కి ఆ వైవిధ్యం అనేది యూజ్ అయింది. అది ఏంటి నిర్ణయించిందంటే ప్రకృతి మాత్రమే నిర్ణయించింది అనమాట. ప్రతి జాతి కూడా వాటి జాతిని ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేసుకుంటాయి. అవి ఏంటంటే ఆహారం కోసం కావచ్చు, ఆవాసం కోసం కావచ్చు, ప్రత్యుత్పత్తి కోసం కావచ్చు. ఆ జాతిలో వాటితో అవే పోటీ పడతాయి. ఫర్దర్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేరే జాతితో కూడా పోటీ పడతాయి. ఇవి పోటీ పడగా
ఇట్లా ఒకదానికొకటి వాటి జాతులు అవే మరియు వేరే జాతులతో పోటీ పడి బలమైనవి మాత్రమే పెరుగుతాయి. అంటే ఒక బలహీనుడు ఒక బలమైన వాళ్ళు ఫైట్ చేస్తే ఏదైనా విషయంలో కానీ ఆహారం కోసం కావచ్చు, ఆవాసం కోసం కావచ్చు, ప్రత్యుత్పత్తి కోసం కావచ్చు, ఒక బలమైన వాళ్ళు ఒక బలహీనమైన వాళ్ళు ఫైట్ చేస్తే కనుక అందులో బలమైన వాళ్ళే నెగ్గుతారు, బలహీనులు నశిస్తారు. సో దీన్నే మనం ఏమంటామంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటాం. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. మనుగడ కోసం పోరాటం, బ్రతకడం కోసం పోరాటం లేదా బ్రతకడం కోసం ఫైటింగ్, మనుగడ కోసం పోరాటం ఆర్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనమాట. ఓకేనా? ఒక జాతి జీవులు అదే జాతి జీవులతో కానీ వేరే జాతి జీవులతో కానీ ఆహారం కోసం కావచ్చు, ఆవాసం కోసం కావచ్చు, ప్రత్యుత్పత్తి కోసం కావచ్చు, ఏదైనా వాటిలో పోటీ పడి అందులో బలమైన వాటిపైన బలహీనులు ఓడిపోతారు. ఓకేనా? బలహీనుల మీద పోటీ పడి బలమైన వాళ్ళు నెగ్గుతారు, ఏదైనా ఒకటే. ఓకేనా? ఫైనల్గా ఏంటంటే బలమైన వాళ్ళు నెగ్గుతారు, వాళ్ళే బ్రతుకుతారు. ఇలా పోటీ పడడాన్ని ఏమంటామంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లేదా మనుగడ కోసం పోరాటం అని అంటాం. ఇది మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే డార్వినిజంలో, డార్విన్ ప్రకృతి వర్ణ సిద్ధాంతంలో దీన్ని అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఫైనల్గా ఏంటంటే బలమైన వాళ్ళు మాత్రమే జీవిస్తారు. ఇదేంటంటే ప్రకృతి మాత్రమే నిర్ణయిస్తుంది. ఒక జీవి నశించాలా, బ్రతకాలా, మనుగడ సాగించాలా లేదా చనిపోవాలా, ఇవన్నీ మనకి ప్రకృతి మాత్రమే నిర్ణయిస్తుంది. దీన్ని ప్రకృతి వర్ణం అంటారు అని మనకి డార్విన్ గారు తెలపడం జరిగిందనమాట. ఓకేనా? కాలక్రమేణా ఇవే కొత్త కొత్త మార్పులకి దారితీస్తాయి. ఈ కొత్త కొత్త మార్పుల వల్ల వేరే కొత్త జాతులు కూడా ఏర్పడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక జాతి జీవులు ఇంకొక జాతి జీవులతో సంయోగం జరిపితే ఇంకో వేరే ఏదైనా జీవి ఏర్పడవచ్చు. ఓకేనా? ఈ విధంగా అంటే ఇక్కడ ఈ ప్రదేశంలో ఏ జీవులు లేవు, అన్ని పోటీ పడి ఒకటే మిగిలింది, అన్ని చనిపోయాయి. ఇక్కడ కూడా ఇది బలమైన జీవి, దీంతో పోటీ పడి మిగతా అన్ని చనిపోయి ఈ రెండు మాత్రమే ఉన్నాయి. ఈ రెండు కలిసి సంయోగం అంటే ఇంటర్ కోర్స్ ఏమైనా జరిగితే, ప్రత్యుత్పత్తి లాంటివి జరిగితే అప్పుడు మనకి వేరే జాతి జీవులు ఏమైనా ఏర్పడవచ్చు. సో దట్ కాలక్రమేణా దీనివల్ల ఏంటంటే ఒక కొత్త జాతులు, న్యూ స్పీసీస్ కూడా ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇంకా అసలు డార్విన్ యొక్క సిద్ధాంత ప్రకారం ఆయన సారాంశాలు కొన్ని తెలుసుకుందాం. ఏమంటే లైంగిక పరంగా జరిగిన ఏవైనా మార్పులు అనేవి అనువంశికంగా తర్వాత తరాలకు అందించబడతాయి అని ఈయన చెప్పడం జరిగింది. ప్రకృతి వర్ణం అంటే ప్రకృతి మాత్రమే నిర్ణయిస్తుందంట, ఒక జీవి మనుగడ సాగించాలా లేదా అనేది ప్రకృతి నిర్ణయిస్తుందని ఈయన చెప్పడం జరిగింది. ఓకేనా? ఉపయుక్త వైవిధ్యాలు కలిగినవి బ్రతకగలుగుతాయి. ఉపయుక్త వైవిధ్యాలు అంటే మనకి ఉపయోగపడినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రీన్ కలర్ రంగుల వైవిధ్యం అని చూసుకుందాం అనుకోండి. రంగుల వైవిధ్యం, ఆ రంగుల వైవిధ్యం ఏంటంటే గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగుల వైవిధ్యం కలిగిన మాత్రం సర్వైవ్ అయ్యాయి. బ్లూ కలర్ నీలి రంగు వైవిధ్యం కలిగిన మాత్రం నశించిపోయాయి. ఎందుకంటే ఆ పచ్చని ఆకు మీద ఈ బ్లూ కలర్వి ఈజీగా కనిపిస్తాయి. సో ఇవి నశించాయి, ఇవి బ్రతికున్నాయి, వాటి సంతతిని ఇంకా అభివృద్ధి చెందించుకున్నాయి. ఓకేనా? వైవిధ్యాలు, ఉపయుక్త వైవిధ్యాలు మాత్రమే మనుగడికి సహకరిస్తాయి అన్నమాట. నిరుపయుక్త వైవిధ్యాలు కాలక్రమేణా నశించిపోతాయని ఈయన మనకి చెప్పడం జరిగింది. ప్రతి జాతిలో కూడా సుదీర్ఘకాలం అంటే ఎక్కువ కాలం ఒక మార్పు కొన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయంటే అది ఒక కొత్త జాతి ఏర్పడడానికి ఒక న్యూ స్పీసీస్కి లీడ్ అవుతుంది అనమాట. ఓకేనా? పర్యావరణంలో మార్పుల కారణంగా వాటికి అనుకూలమైన మార్పులు చెందించుకొని వేరే పరిసరాలకు వెళ్ళి కూడా వాటన్నిటికీ అనుకూలంగా పరిసరాలను అనుకూలంగా మార్చుకునే శక్తి కలిగి ఉంటాయి, అంటే ఉపయుక్త వైవిధ్యాలకి. ఓకేనా? ఈ విధంగా మనకి డార్విన్ యొక్క సారాంశం అనేది కంప్లీట్ అయింది. డార్వినిజం. మనకి ఇక్కడ వచ్చేసి మీకు తెలుసా అని ఒక డబ్బాలా ఇచ్చి కొంచెం మ్యాటర్ ఇస్తారు కదా, అందులో ఏమంటే చార్లెస్ డార్విన్ మరియు ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెన్ అనే శాస్త్రవేత్తల గురించి ఇచ్చారు. వాళ్ళిద్దరు అంటే సేమ్ ఒకే రకమైన ఆలోచనలు కలిగి ఉండేవట. ఓకేనా? వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే
జోనల్ ఆఫ్ లిన్నేనియన్ సొసైటీ. జోనల్ ఆఫ్ లిన్నేనియన్ సొసైటీ అనే పత్రికలో ప్రకృతి వర్ణం గురించి ఒక వ్యాసాన్ని రాశారంట. ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి మనకి డార్విన్ గారు రాసిన పుస్తకం ఏంటి అంటే, డార్విన్ గారు రాసిన పుస్తకం ద ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్. ద ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్. ద ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ గ్రంథ రచయిత ఎవరు అంటే డార్విన్ అని చెప్పాలన్నమాట. దీనిలో ప్రకృతి వర్ణం గురించి వివరించడం జరిగింది. ఓకేనా. ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెన్ మరియు డార్విన్ ఒకే విధంగా ఆలోచనలు కలిగి ఉండేవారు అనమాట. వాళ్ళిద్దరు లెటర్స్ రాసుకోవడం, తర్వాత ఒక పత్రికలో ప్రకృతి వర్ణం గురించి రాయడం, ఆ తర్వాత డార్విన్ గారు ద ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ బుక్లో ప్రకృతి వర్ణం గురించి ముద్రించడం, ఇవన్నీ జరిగాయన్నమాట. ఓకేనా. ఇది మనకి డార్వినిజం గురించి కంప్లీట్ అయింది.